అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు E6 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. గతంలో మనం చూసిందండి డ్రైనేజీ డక్ట్స్ కి పనులైతే జరుగుతున్నాయి అనమాట ఒక నెల క్రితం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ నెల తర్వాత రోడ్డు అయితే మార్జిన్ ప్రకారం మొత్తం సెట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ రోడ్డుకు సంబంధించి పనులు కూడా మొదలు పెట్టారండి. డ్రైనేజీ డక్ట్స్ వర్క్స్ అయితే పూర్తయినాయి అనమాట. దీనిలో మెయిన్గా నేనేంటంటే ఈ ఎన్జిఓ టవర్స్, అలాగే ఈ గెజిటెడ్ టవర్స్, అలాగే గ్రూప్ డి టవర్స్, ఇవన్నీ నేనైతే మీకు చూపిస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి మొత్తం కనిపిస్తుంది వచ్చేసి E6 రోడ్డు. అలాగే అక్కడ చివరి చూడొచ్చు, అది సీఎం గారి హౌస్ అండి. చంద్రబాబు నాయుడు గారి హౌస్ అనమాట. వెలగపూడి దగ్గరలో నిర్మిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. అలాగే రోడ్డుకు సంబంధించి కంకర లేయర్ పోయడాన్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే నేను మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీకు ఎన్జిఓ టవర్స్, అలాగే గెజిటెడ్ టవర్స్, దాని తర్వాత గ్రూప్ డి టవర్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ముందు వైపు ఉంది వచ్చేసి ఇవన్నీ ఎన్జిఓ టవర్స్ అనమాట. ఆ పెయింటింగ్స్ చూడొచ్చు మీరు. ఇంతకుముందు భవనాలు నార్మల్గా ఈ ప్లాస్టరింగ్ గోడల్లాగా నిలిచిపోయి ఉన్న భవనాలకి ఇప్పుడు పెయింటింగ్ వేసిన తర్వాత చూడటానికి చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయండి. ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, కలర్స్ కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ రంగులు వేసే వాళ్ళని కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి మనకి షేర్వాల్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారు. అంటే మనకి ఏ ఒక్క ఇటుకరాయి కూడా వాడరండి, మొత్తం కాంక్రీట్ ద్వారా అయితే నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి ఎన్జిఓ టవర్స్ వచ్చేసి మొత్తం 21 టవర్స్ ఉంటాయండి. 21 టవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీనిలో ఏంటంటే మొత్తం 1968 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. ఇవి వచ్చేసి లోవర్ ర్యాంక్డ్ ఉద్యోగుల కోసం అయితే కంటైన్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ 1968 టవర్స్ అన్నమాట, అదే ఫ్లాట్స్ అన్నమాట. అలాగే నేను గెజిటెడ్ టవర్స్ ఎన్ని ఏంటి అనేది కూడా వివరంగా అయితే చెప్తాను అనమాట ఈ వీడియోలో. మీరే వర్క్స్ యొక్క పురోగతి మీరే చూడొచ్చు, ఎంత క్లియర్గా కనిపిస్తుంది మనకి వర్క్స్, ఎంత ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత తేడా కనిపిస్తుంది ఏంటి అనేది. సందర్శకులకు కూడా అలవ్ అనేది ఉండిద్దండి. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్ చేసి మనం వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అంటే కొంచెం పర్మిషన్ అనేది కావాలి, అది తీసుకుంటే మనం వెళ్ళి లోపల వరకు వర్క్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎన్జిఓ టవర్స్ లో ఈ టవర్స్ మధ్యన అయితే మనకి వర్క్స్ జరగడాన్ని అయితే చూడొచ్చు. అలాగే టవర్స్ పైన కూడా మీరు గమనించవచ్చు, టవర్ క్రేన్ ద్వారా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క టవర్ దగ్గర ఈ ఎన్జిఓ టవర్స్ లోనే మనం 4 టవర్ క్రేన్స్ అయితే చూడొచ్చు. వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి. ఇంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, అది కూడా ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇవి మొత్తం ఎవరెవరికి సంబంధించిన టవర్స్ ఎన్ని నిర్మిస్తున్నారు అనేది చెప్తాను. ఇది చెప్పాను కదండి, ఇది వచ్చేసి ఎన్జిఓ టవర్స్ మొత్తం 21 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి బయట గ్రిల్స్ అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ టవర్కి ఆ టవర్, ఆ ఫ్లాట్ దగ్గర బాల్కనీ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేశారండి. పైకి ఏ విధమైన సామాగ్రి అయినా కానీ ఈ టవర్ ద్వారా, ఈ క్రేన్ ద్వారా అందించుకోవచ్చు. పైన అంటే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. పైన ఈ సెంటరింగ్ అనేది చేస్తున్నారండి. అలాగే నేను మీకు ఎన్జిఓ టవర్సే
ఇటువైపు నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు పూర్తిగా భవనాలకి రంగులు వేసి ఉండడాన్ని అయితే గమనించవచ్చు. అటువైపు ఇంకా వేస్తున్నారు. ఇక్కడైతే వేసేసారండి. మధ్యలో ఇంకొక కలర్ కోటింగ్ కోసం అయితే ఉంచారు. ఇవి వేయక ముందు ఇలా అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత అలాగే సీసీ కెమెరాస్ కూడా అమర్చారండి. చాలా సేఫ్టీతో వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఆ పైన కూడా చూడొచ్చు సెంటరింగ్ అనేది చేసుంది. మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఆల్రెడీ కాంక్రీట్ పోసినట్టున్నారండి. 1 డేలో 1 ఫ్లోర్ విధంగా కాంక్రీట్ అయితే పోస్తున్నారండి. చాలా స్పీడ్‌గా చాలా పద్ధతి కూడా చాలా స్పీడ్‌గా జరుగుతుంది ఈ పద్ధతిలో వర్క్స్ గూడా. అలాగే మీరు చూస్తుందొచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్ అండి. ఇవేంటంటే మొత్తం 15 టవర్స్ అయితే నిర్మిస్తున్నారనమాట. ఇవన్నీ ఫ్లాట్స్ వచ్చేసి 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. చూడొచ్చు ఇక్కడ కూడా రంగులు వేస్తున్నారు. అలాగే టవర్ క్రేన్ ని కూడా మీరు గమనించొచ్చు. ఇక్కడ కూడా ఇంకొక అంతస్తుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని 13 అంతస్తుల మేరకే ఆగినాయి అనమాట. ఇవి 14, 15 అంతస్తులకి వేసే విధంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనం ఈ రోడ్డు చూస్తుంది వచ్చేసి E7 రోడ్ అండి. ఇవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీస్ ఎంప్లాయీస్ కి సంబంధించిన టవర్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి 6 టవర్స్ అయితే ఉంటాయండి. దీనిలో వచ్చేసి 720 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, 720 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి క్లాస్ డి లోవర్ స్టాఫ్ కోసం నిర్మిస్తున్న టవర్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రంగులు అయితే చాలా నీట్ గా అయితే వేశారనమాట. చూస్తున్నారు కదండి, రంగులు వేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఇవి స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందన్నమాట. ఈ గెజిటెడ్ టవర్స్ అలాగే ఎన్జిఓ టవర్స్, ఈ గ్రూప్ డి టవర్స్, ఇవన్నీ లోపలికి వెళ్ళి కూడా చూపించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు, మరి మనకి ఏది కావాలి ఏంటి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. ఫలానాది ఫలానా చూపి బ్రదర్ అని నేను వెళ్ళి అవి కూడా చూపించడం అయితే జరిగిద్ది అనమాట. మీరైతే ఒక కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన వర్క్స్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి సంబంధించిన, ఏఎస్ ఆఫీసర్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అవి కూడా నేను త్వరలోనే మీకైతే చూపిస్తాను. ఇదే అండి మన వీడియో అయితే. మరి మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.